ఇవాళ ఇండియా వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయంలో అయితే రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నాయని. అయితే సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. మరి వాటి అంచనాలు నిజంగా నిజమవుతాయా, కౌంటింగ్ రోజు ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు జరుగుతుందా అనే డౌట్ ఉంటుంది. అయితే 2023 తెలంగాణ ఎలక్షన్ సందర్భంగా కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు వేసిన అంచనా ఎగ్జాక్ట్గా నిజమైంది. సో ఇవాళ సాయంత్రం అవే సంస్థలు ఏపీ విషయంలో కూడా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వబోతున్నాయి. తెలంగాణలో విషయంలో వీళ్ళు చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి అనేది మనం గమనిస్తే ఈరోజు ఏపీ విషయంలో వీళ్ళు ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ నమ్మాలా వద్దా అనేది ఒక అంచనా ఏర్పడింది. సో 2023 తెలంగాణ ఎలక్షన్ సందర్భంగా వీళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. తెలంగాణ ఎలక్షన్స్ 2023లో టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్లో అయితే కాంగ్రెస్ పార్టీ 71 సీట్లు గెలుస్తుంది, బీఆర్ఎస్ 33 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు వచ్చాయి, 39 సీట్లు బీఆర్ఎస్కి వచ్చాయి. సో వీళ్ళు చెప్పినట్టు అధికార మార్పిడి జరిగింది. అయితే సీట్ల విషయంలో స్వల్ప తేడా మాత్రమే జరిగింది. సో 90% టుడేస్ చాణక్య చెప్పింది కరెక్ట్ అయింది తెలంగాణ అసెంబ్లీ విషయంలో. ఇక ఆరా సంస్థ అయితే 58 నుంచి 67 సీట్లు కాంగ్రెస్కి వస్తాయని అంచనా వేసింది, బీఆర్ఎస్కి 41 నుంచి 44 వస్తాయని అంచనా వేసింది. ఆరా కూడా అధికార మార్పిడి జరుగుతుందని అంచనా వేసింది, సీట్లు కూడా చాలా దగ్గరగానే అంచనా వేసింది. అయితే ఆరా సంస్థ కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతాడని కూడా బల్లగుద్ది చెప్పింది. వాళ్ళు చెప్పినట్లే కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయాడు. సో ఆరా సంస్థ ఈరోజు సాయంత్రం ఏమి ఇస్తుందనేది గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఆరా అనేది ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా పోస్ట్ పోల్ చేసి చెప్తారు. ఖచ్చితంగా వాళ్ళ క్రెడిబిలిటీ పోగొట్టుకోరు కాబట్టి ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకి ఎలా ఉంటాయనే దాని మీద కూడా పార్టీల జాతకాలు ఆధారపడి ఉంటాయి. ఇక CNN News 18 అయితే కాంగ్రెస్ పార్టీ 56 సీట్లు వస్తుంది, అలాగే బీఆర్ఎస్కి 48 సీట్లు వస్తుందని అంచనా వేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 64 సీట్లు గెలుచుకుంది, బీఆర్ఎస్ 39 గెలుచుకుంది. వీళ్ళు చాలా దగ్గరగా అంచనా వేశారులే కానీ అధికారం అయితే కాంగ్రెస్కు రాదు, మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వస్తుందని అంచనా వేశారు. మ్యాజిక్ ఫిగర్ దాటేసి కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలుచుకుంది. సో ఈ 3 సంస్థలు చెప్పే ఎగ్జిట్ పోల్స్ని దరిదాపుగా నిజమయ్యే అవకాశం ఉంది. సీట్లలో అటు ఇటు వచ్చినా సరే ఖచ్చితంగా ఈ 3 సంస్థలు చెప్పే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్కి చాలా దగ్గరగా ఉండే అవకాశం అయితే ఉంది.